ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలు గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు బాలీవుడ్ లెజెండరీ అండ్ టోటల్ ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీ అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం. అసలు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారు, ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళబోతాం మనం ఇప్పుడు. అయితే తన ఆలోచనలు, జ్ఞాపకాలు ఎక్కువ బ్లాగ్ ద్వారా పంచుకుంటారు అమితాబ్ బచ్చన్. ముఖ్యంగా ఒకానొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైనా సమస్య ఎదురైనా నాకెందుకు ఇలా జరిగింది కొందరు బాధపడతారు, మరికొందరు దాన్ని ఇలా అధిగమించాలి అసలు అని ఆలోచిస్తారు. అయితే అమితాబ్ బచ్చన్ రెండో వర్డ్స్కి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ రెండు జాబితాలో పాజిటివ్గానే అమితాబ్ బచ్చన్ గారు ఉంటారన్నమాట. అయితే నేడు అమితాబ్ బచ్చన్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఒక ముఖ్యమైన టాపిక్స్ గురించి తెలుసుకుందాం. తమ ఆలోచనలు, జ్ఞాపకాలు ఎక్కువగా బ్లాగ్ ద్వారా పంచుకుంటారు అమితాబ్ బచ్చన్.